Praise the Lord. Welcome to Almighty Miracle Ministry program. దేవుని స్తోత్రం. సర్వశక్తిని అద్భుత కార్యముకు మీకు స్వాగతం. Today I would like to talk about cross. ఈరోజు నేను మీతో సిలువ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. In cross, C means compassion. సిలువలో సి అంటే అర్థం ఏంటంటే కంపాషన్, జాలి, దయ. Jesus has compassion on us. That's why he gave himself as a sacrifice for our sins. యేసు ప్రభువారికి గొప్ప జాలి, కరుణ ఉంది కనుక ఆయన మన కొరకు త్యాగం అయిపోయారు సిలువలో. R means reconciliation and redemption. He has redeemed us from our sins and reconciled us back to him. ఆర్ అంటే రికన్సిలియేషన్, రిడీమ్స్ అంటే పాపము నుండి విమోచన కలిగింది. పాపం ఒప్పుకోలు మనం కలిగి పాపము నుండి విడుదల ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు. O means offering. He offered himself for us for our sins upon the cross. ఓ అంటే ఆఫర్ కనుక ఆయన సిలువలో మన కొరకు బలియాగం అయిపోయి ఆయన మన కొరకు కానుకలాగా సమర్పించేసుకున్నారు. మన అందరి కొరకు త్యాగం అయిపోయారు. The both S's means salvation and sacrifice. He provided us salvation by sacrificing himself upon the cross. ఒక ఎస్ అనేదానికి సాక్రిఫైస్, ఇంకొక ఎస్ అనేదానికి సాల్వేషన్, త్యాగము, రక్షణ. మనకి పాపముల నుండి విడుదల ఆయన త్యాగం చేశారు. మరలా పాపం నుండి రక్షణ కలిగించారు. మనకి మన సకల దుర్నీతి నుండి మనల్ని విడుదల చేసి ఉగ్రత లేకట కృపకు పాత్రలేటట్లు ఆయన కరుణించారు. కనుక క్రాస్ అంటే అర్థం అది. Nowadays, we only wear cross just for fashion. ఈరోజు సిలువ మరి మెడల్లో ధరించి ఫ్యాషన్ కోసం వేసుకొని తిరుగుతున్నారు. But Jesus says that in Matthew 16:24, if anyone denies himself, he should deny himself and pick up his cross and follow him. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎవరైనా నన్ను వెంబడించిన తాను త్యజించుకొని తన సిలువ అనే శ్రమలు ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. అంతేగాని మెడలో సిలువ వేసుకొని తిరగడం కాదు. Are you really following Christ in this season? నిజంగా ఆయన్ని ఈ యొక్క సిలువ సందర్భంగా ఈ సీజన్లో మనం ఆయన్ని వెంబడిస్తున్నామా? If you are not following Christ today, come back to Christ and pick up his cross and ask Jesus Christ to forgive your sins and accept him as your savior. ఒకవేళ నిజంగా ఆయన నువ్వు వెంబడించగలిగితే ఆ సిలువ దగ్గరికి నువ్వు వచ్చి, తండ్రి నా పాపములన్నిటి నుంచి క్షమించి విడుదల చేసి నన్ను మన్నించి నీ కుమారునిగా నన్ను స్వీకరించు అని ప్రార్థన చేయండి. I will pray and hope that Jesus Christ will be your savior this month. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని విడుదల చేసి మీకు రక్షకుడిగా ఉండి పాపము నుండి విమోచనిచ్చి మీకు అన్ని వసతులు సమకూర్చాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిని యొక్క అద్భుత కార్యం అనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప వలన, ఆయన యొక్క శక్తి వలన ఇంతవరకు మనందరం సజీవుల లెక్కలో ఉండి మరొకసారి నేను మీతో మాట్లాడే అవకాశం ప్రభువు నాకు, నా వాక్యం వినడానికి మీకు అవకాశం ఇచ్చేది ముందుగా ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపీనకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై రక్షకుడేసు హృదయము పగులగా విజ్ఞాపనము చేసేను. దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై దేవాది దేవుడు ఏకసుతుడు ప్రభు వేదనలు నా కొరకేగా. చూడు మోగెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నీకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. ప్రియులారా, నేటి ధ్యానాంశము, నిన్న కొంతమంది గుడ్ ఫ్రైడే చేశారు. సిలువ ధ్యానానికి దగ్గర పడుతున్న రోజుల్లో మనందరం ఉంటుండగా ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని మరి ప్రభు పక్షాన నిలబడి ఉన్నాను. యేసు ప్రభువారు గాడిదనికి తను తగ్గించుకొని మరి ఆ ప్రజల దగ్గరికి వచ్చి మహిమకరంగా జయధ్వనులు చేస్తూ హోసన్న మమ్మల్ని రక్షించని
కేకలు వేసి నిన్ను స్తుతించి ఘనపరిచారు. మరికొద్ది రోజుల్లో ఈ కేకలే సిలువ వేయము, సిలువ వేయము అని అక్కడ లేఖనంలో వ్రాయబడి ఉన్నది. అయితే ప్రభువారికి సమస్తము తెలిసే ఇది జరిగింది. లేఖనం నెరవేరినట్లు ఆయన మరణము అవడానికి ప్రజల కొరకు తన ప్రాణం పెట్టడానికి ఆయన అక్కడ మరి యెరూషలేము ప్రవేశం జరిగిందని లేఖనం ప్రకారం జరుగుతుంది. యేసు ప్రభు వారికి అన్నీ తెలిసే జరిగినవన్నీ నేను ఎలా చెప్తున్నా మనం వాక్య ప్రకారం. మరి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని ఆయన ముందే తెలిసి అక్కడ కూడా చెప్పడం జరిగింది. యేసు ప్రభు వారు మరి ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనందరి కొరకు పాపులను రక్షించుటకు పాపుల కొరకే తన ప్రాణం బలియాగంగా ఇచ్చారు. మరి అన్నిటికంటే ముఖ్యంగా మనకి పాప విమోచన, మన పాపముల నుండి విడుదల, మనకి క్షమాపణ ముఖ్యంగా ఆ ప్రభువు మనకి అనుగ్రహించి వెళ్ళారు. యేసు ప్రభు సిలువలో కూడా మనం గమనిస్తే మొట్టమొదటిగా ఆయన తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి అని వాక్యంలో ఆ సిలువ మీదే చెప్పినట్లు మాట రాయబడి ఉంది. మరి ఈరోజు ఈ సిలువ మాటల్లో, సిలువ ధ్యానాల్లో ఉపవాసిస్తూ మరి లెంట్ డేస్ అని చేస్తున్నారు చాలామంది. అందరూ అబ్జర్వ్ చేస్తారు, మంచిది. కానీ మనము చెప్పేటందుకైనా చేసేది ఏమన్నా ఉందా? తన సహజ ముఖాన్ని అద్దంలో చూచినట్టు వెళ్ళి వాక్య ప్రకారం ప్రవర్తించుకుంటా అద్దంలో మర్చిపోయి వాడు వెళ్ళి పక్కన మర్చిపోతాడని వాక్యం సెలవిచ్చినట్లు వాక్యం చెప్తున్నప్పుడు వాక్య ప్రకారం ప్రవర్తించువారినై ఉండాలి. మనం ఇతరులని క్షమిస్తున్నామా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోండి. యేసు ప్రభువారు క్షమించారు, సిలువ మీద ఉండి క్షమించారు. ఆ క్షమాగుణం మనలో కనబడిందా? ఈ లెంట్ డేస్లో, ఈ ప్రార్థనా విజ్ఞాపనలో మనం చేస్తున్న ప్రతిదినంలో ఇతరులను మనం క్షమించామా? ఒకసారి ఒక దగ్గర అంటారు, నీవు క్షమాపణ పొందావు, నీవు పాపము నుండి విడుదల పొందావు, నీవు క్షమాపణ పొంది నువ్వు ఉన్నప్పుడు ఇతరులను నువ్వు క్షమించడానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండాలి. అది ముఖ్యంగా మనం ఈ సిలువ ధ్యానాల్లో నేర్చుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. ఫర్గివ్నెస్, అదర్వైజ్ బిటర్నెస్ ఎంటరింగ్ టు యువర్ హార్ట్. చేదు నీ జీవితంలో ప్రవేశిస్తే అది చాలా చికాకరమైన విషయం కలుగుతుంది కదా. క్షమాపణ లేకపోతే హృదయంలో ఇతరులను క్షమించిపోతే దేవుడు నిన్ను క్షమించుడు, నీ పాపాల నుంచి నీకు విడుదల జరగదు. ఇట్టి పరిస్థితుల్లో మొట్టమొదటి మనం ఆలోచించవలసిన చేసేది క్షమాపణ. యేసు ప్రభువులో తగ్గింపు గుణం కనబడుతుంది. ఆయన సిలువ ధ్యానానికి ముందు టవల్ తీసి అందరినీ కడిగి అందరి శిష్యుల పాదాలు కడిగినట్టు మనం చూస్తున్నాం. స్వార్థ విషయముల్లో మనం వింటున్నప్పుడు యేసు ప్రభు తను తగ్గించుకున్నారే తప్ప ఎక్కడ హెచ్చింపబడలేదు. గుర్రం ఎక్కి రాజుగా రావాల్సిన వ్యక్తి ఒక గాడిదెక్కి దీనుడై అక్కడ యెరూషలేము ప్రవేశం జరిగింది. ఈ క్షమాపణ గుణం మనలో వచ్చిందో లేదో ఒక్కసారి ఈ సిలువ ధ్యానాల్లో నేను మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని, మనం క్షమించే మనస్సు నీకు కలిగి ఉండాలి. యేసు ప్రభువే సిలువ మీద ఉండి అటు కాళ్ళు, చేతులు, ముండల కిరీటం అన్నీ ఆయన శిరస్సు మీద పెట్టినా సరే వీరు ఏం చేయొచ్చునో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్న ప్రభువుని నువ్వు చూచి ఏమి నేర్చుకున్నాం మనం? ముండల మొక్కటమైన తల ఒక పక్కనేమో బాగా కొట్టేస్తుంటే క్షమించండి వీరేం చేయొచ్చునో వీరు ఎరుగురు అన్న ప్రభు యొక్క మాటలు ఈరోజు మనం తలపోయాలి. అటు కృపలోకి మిమ్మల్ని తీసుకురావాలని, మీ జీవితంలో క్షమాపణ ఇవ్వాలని, ప్రభు యొక్క చిత్తం మన జీవితంలో నెరవేరాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఇంకొక మాట గుర్తు చేస్తున్నారు. ఒక రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిందని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్న రికార్డ్ స్టేట్మెంట్ ఎంతమంది ఈరోజు నమ్ముతున్నాం మనం? అది వాక్యంగా చదివేస్తున్నామే, అది వదిలేస్తున్నాం అంతే. అది రికార్డెడ్గా ప్రభువారు స్వస్థత ఇస్తారని మనకి చెప్పినా సరే మన రోగాల నుంచి వాటి నుంచి మనం భయభ్రాంతులమయ్యి ఇంకా నాకు స్వస్థత రాలేదు, నాకు విడుదల రాలేదని నువ్వు అనుకోవడం చాలా తప్పు, పెద్ద నేరం అది. ఆ స్టేట్మెంట్ ఉన్నప్పుడు నువ్వు నమ్మాలి, నమ్మి విశ్వసించాలి. నమ్మినవాడు, విశ్వసించిన వాడే బలపడతాడు. ప్రార్థన చేయనివాడు అటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు ఆ యొక్క ఫలం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. గాఢాంధకారపు లోయలో వెళ్ళినా నేను నీతో ఉంటానని చెప్పిన ప్రభువుని మాట లక్ష్యం చేయకుండా ఈరోజు మనం ఏదో మరి దెయ్యములు, ప్రేతాత్మలు మనం వెంట తరుగుతాయని, మనకి ఇంకా డెవిల్ డిస్టర్బెన్స్ ఉన్నాయని అనుకోవడానికి వీలు లేదు. రికార్డు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. యేసు ప్రభువారు వచ్చింది ఇక్కడ లోకానికి వచ్చింది పాపులను రక్షించుటకు, అంధకార క్రియలను లయపరచుటకే ప్రభువారు వచ్చారన్న విషయము నేను ఈ సందర్భంగా గ్రహించవలసిన విషయం ఉంది.
యేసు ప్రభువు చెప్పిన మాటల్లో ఏ విషయంలో కూడా ఎక్కడ ఆయన తప్పిపోలేదు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం నేను ఇలాగైపోయాను అని చెప్పి, ఇంకా ప్రభు నా ఎల్ల పక్షపాతం చూపించారు, నాకు కార్యం జరగలేదు అనుకోవడం తప్పు. అది దెయ్యం నీకు అలా తలంపు కలిగిస్తుంది. యేసు ప్రభు వారు జయకరంగా జయమివ్వడానికే మనందరి కొరకు మరణమయ్యారు. ఆయన పాపము నుండి విమోచన ఉంది. ఉగ్రత పాలవుటే పిల్లలేదు. కృప ద్వారా మనం రక్షించబడ్డాం. సిలువను కూర్చుని వార్త నశించడానికి వెరితేననుకుంటుంది, కానీ రక్షించబడుతున్న నీకు నాకు అది గొప్ప శక్తిది. సిలువ శక్తి వేరు, యేసు రక్తమే జయమని ఎందుకంటున్నాం ఈరోజు? ఆయన కల్మషం లేనటువంటి వాడు, పాపము నుంచి విడుదల చేయడానికి మనందరి కొరకు ఆయన మరణం అయిపోయాడు. అట్టి ప్రభువుని మనం విడిచిపెట్టి ఇంకా భయభ్రాంతులు అవుతూ ఉంటే మన జీవితంలో ఏ విషయంలో కూడా వెలుగు రాదు. ఈ సిలువ ధ్యానాల్లో మనం నేర్చుకోవాల్సిన మూడవ విషయంలో నేను మాట్లాడుతుంది ఏంటంటే, నాకు ఇష్టమైన మాటల్లో, అమ్మ ఇదిగో నీ కుమారుడని ఆ కుమారుడిని అక్కడ అప్పగిస్తారు ఆయన మాటల దగ్గర. ఆ మాటల్లో ప్రత్యక్షంగా ఆయన చెప్పిన మాటలో అక్కడ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యారు. సిలువ ధ్యానం చేస్తున్నాం, సిలువల ద్వారా ఉపవాసం చేస్తున్నాం, లెంటిల్ డేస్ ఫాలో అవుతున్నావు, నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూస్తున్నావు, నీ అమ్మా నాన్న నువ్వు ఎలా చూస్తున్నావు? ఈరోజు నాకు తెలిసిన కొంతమంది ఓల్డేజ్ హోమ్లో పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగడం నేను చూస్తున్నాను. అదే ఆ ప్రభువారు చెప్పిన సిలువ ధ్యానాల దృశ్యాల్లో ఆ రెస్పాన్సిబిలిటీ అదే మనం నేర్చుకున్నాం. అమ్మగారిని నాన్నగారిని చివరి వరకు నేను కన్నవారు వాళ్ళ వృద్ధాప్యం వరకు చూసే బాధ్యత నీకు లేదా? ఆ యొక్క ఆశీర్వాదాలు నీకు వద్దా? చివరి వరకు వాళ్ళు నీ దగ్గరే ఉంటూ వారు ఎంతో సంతోషంగా వాళ్ళని ఆ ప్రభువు దగ్గరికి పంపించాలి. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళు బాధపడుతూ ఇంకా వీళ్ళు నన్ను పట్టించుకోరు, నా దగ్గరికి రారు ఎవరు, నేను ఒంటరిగా ఉన్నాను, ఒకవేళ తల్లిదండ్రులు ఏమైనా బాధపడుతున్నారేమో. ఈ సిలువ ధ్యానాలు చేస్తున్న మనం, అమ్మ ఇదిగో నీ కుమారుడని ఇచ్చిన ప్రభువారు ఆ స్టేట్మెంట్లో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, తల్లిదండ్రులను మన దగ్గర పెట్టుకుందాం, మనతో చూసుకుందాం, ఒకరినొకరు క్షమించుకుందాం. యేసు ప్రభువు ఎంత పాపినైనా క్షమించారు, రెండో దొంగని క్షమించారు. ఆ దొంగ అక్కడి నుంచి వెళ్తా ఎన్నిసార్లు అలా వెళ్తూ ఈ జనసమూహం అంతా వెళ్ళడం ఆయన చూసాడు. ఈ జనసమూహం ఎంతమంది అక్కడ వాళ్ళు చూసి, ఏంటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ జనసమూహం అంటూ వెళ్తుంది, ఎక్కడో మీటింగ్స్ జరుగుతున్నట్టున్నాయి మనకి అనుకుని అన్నాడేమో. కానీ ఏమో ప్రభువులో చూసాడేమో, ఎంత కొడుతున్నా సరే ఎంత క్షమాపణ ఇచ్చిన ఈ రాజు ఎవరితను, ఈయనకు ఒక రాజ్యం ఉందా? రాజు అంటే ఇక్కడ పిలాతు ఒక మాట రాయించాడు, ఏమని? ఇతను యూదుల రాజు అని రాయించాడు. ఈయనకి రాజ్యం ఎక్కడుంది? నువ్వు రాజువా అంటే, నాది రాజ్యమే, కానీ నీ రాజ్యం ఎక్కడుంది? నీ రాజ్యం ఈ రాజ్యం, ఇది లోకరాజ్యం. ఇది ఎప్పటికైనా శరీరం భూమిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఈ డబ్బు కానీ, ఈ ధనం కానీ, ఈ కార్లు కానీ, ఈ భవంతులు కానీ, ఈ బ్యాంక్ బ్యాలెన్స్లు, గోల్డ్ ఏది మనతో రాదు. నువ్వు భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను గిలినా నీకు నొప్పి తెలీదు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలీదు. అది గ్రహించక ఇవన్నీ శాశ్వతం అనుకొని లేనిపోని కిందలు కల్పించుకొని బంధుమిత్రులతో గొడవలు పడుతూ, అమ్మ నాన్న ఆస్తి ఇవ్వలేదని కొడుకు కోడలు గొడవలు పడుతూ ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తున్నారు. ఒక్క క్షణంలో నువ్వు ప్రాణం విడిస్తే నీకు గిలినా సరే నొప్పి తెలీదు, నువ్వు ఏమవుతావు, ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? యేసు ప్రభు ఉన్నప్పుడే ఆ పిలాతు అడిగినప్పుడు నువ్వు రాజు అంటే, నేను రాజునే అన్నప్పుడు, అప్పుడు నీ రాజ్యం ఇది కాదన్నప్పుడు పిలాతు అంటాడు, నీకు తెలుసా నాకు ఎంత అథారిటీ ఉందో, ఎంత పవర్ ఉందో తెలుసా? నీకు అవసరమైతే నిన్ను విడిపించాడు. నీ పైనుండి నాకు పైనుంచి అధికారం ఇవ్వబడితే కానీ నువ్వు నా ఒంటి మీద చేయలేవు అని సవాల్ విసిరాడు ప్రభువు. పైనుంచి నీకు అధికారం ఇస్తేనే కానీ నన్ను ఏం చేయలేవు పిలాతు నువ్వు అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి నీ జ్ఞానం ఇలా మాట్లాడతారు? ఈలోగా వాళ్ళ భార్య ఫోన్ చేసి, ఈరోజు మధ్యాహ్నం ఆ వ్యక్తి గురించి నాకు కలవరం అయిపోయిందయ్యా, అతను ప్రవక్త, అతను గొప్పవాడు, ఇచ్చేదంటే అతను స్వస్థలు చేశాడని వాళ్ళు వీళ్ళు విన్నది ఆ తల్లి. విని ఆయన జోలికి వెళ్ళకూడదు, శాపం వస్తుంది మనకి, వదిలే ఆయన ఏం చేయకంటే, ఈ పాపం నా దగ్గర నా పిల్లల మీద రాకూడదు, చేయలు కడిగినట్టు అక్కడ రాయబడింది. కానీ హిస్టరీలో అతను ఈ బికేమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడికి. ఈరోజు సిలువలో శ్రమలు అనుభవిస్తున్నామా? మనం సిలువ శ్రమల్లో మనం బాలభాగస్సులైన మనం ఇతరులు క్షమిస్తున్నావా? అమ్మ నాన్నగారిని వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవుతున్నావా? దొంగని క్షమించారా యేసు ప్రభు? ఎంత కన్నీరు పెట్టాడో ఆ బాధలో కూడా వాడు ప్రభువుని అడిగాడు, నీకు ఒక రాజ్యం ఉంటుందని తెలిసిపోయింది నాకు, నీ రాజ్యంతో నువ్వు వస్తావేమో, అప్పటి వరకు
నేను ఉంటానో లేదో ప్రభు, ఈ రాజ్యంలో వచ్చాడు అత్తున్నాను నన్ను జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు గారికి అథారిటీ ఆయనే కదా. పరలోకము అంతా కూడా ఆయన చేతిలో ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటానే, వెంటనే సర్టిఫికేట్ గ్రాంటెడ్ అయిపోయింది, వెంటనే పరదేశంకి వెళ్ళాడు. ఈరోజు నీవు నేను ఉన్నప్పుడు పరదేశంలోకి వెళ్తామా? పరలోకంకి వెళ్తామా? పరలోకంలో నువ్వు అనుభవించగలవా? కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు, నిత్యమైన రాజ్య గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, ముండ్లమ్మకుటంబైన తలను చూచి ఎంత బాధ అనిపించారు నీకు నాకు. నీ సిలువలో ఆయన మరణం పొందాడు, ఆయన పొందిలో నీకు స్వస్థత ఉంది. ఈరోజు నువ్వు లేచి నడవగలవు. దెయ్యం నిన్ను అంటే నువ్వు నడవలేవు, నువ్వు చచ్చిపోతా ఉంటుంది దెయ్యం. యేసు ప్రభు అంటారు, నా ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాను, నువ్వు లేచి నిలబడు, స్వస్థత పొంది నా కొరకు సిలువను ఎత్తుకొని నా స్వార్థను ప్రకటించాను. ఎన్నో అద్భుతాలు ఈరోజు జరుగుతున్నాయి. ఎంతోమంది రిలీజ్ అవుతున్నారు యేసు ప్రభు సిలువు శక్తిని అనుభవించి. ఆ సిలువలో నువ్వు ఆనందిస్తున్నావా? ఆ సిలువలో నువ్వు విశ్రమిస్తున్నావా? ఆ సిలువ యందు నువ్వు సంతోషపడుతున్నావా? స్వస్థత అనుభవిస్తున్నావా? యేసు రక్తంలో నువ్వు కడగబడుతున్నావా? ఇట్టి ఆలోచనలతో ఉన్న మనం, ఈ సిలువ ధ్యానం చేస్తున్న మనం, అన్ని బాధలు పడిన ప్రభువుని నువ్వు విశ్వసిస్తే నీ రోగము నుంచి విడుదల వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది. విశ్వాసంతో ప్రభువుని అడుగు. సిలువ మెడలో వేసుకొని ధరించి ఇతరితర తిరగడం కాదు, సిలువ యందు నువ్వు ఆనందిస్తే ఆ సిలువ శ్రమలు నువ్వు కూడా సహించాలి. యేసు ప్రభు గురించి నువ్వు నేను ఏం చేస్తున్నావు? సమాప్తమైనదని ఒక ఆలోచన ప్రభు వారు నాకు ఇచ్చారు. దేనికి సమాప్తమైంది? ఆయన పరిచర్య సమాప్తమైంది. ఆయన ఈ భూమి మీద చేస్తున్న పరిచర్య సమాప్తం చేసుకొని తన వచ్చిన పనిని పూర్తి చేసుకొని ఆ కమిషన్ కంప్లీట్ చేసి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయినను ఇంకను పాపులమ్మై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు మన కొరకు చనిపోయారు అన్నాడు. అతి సమయాల్లో సమాప్తమైందంటే ఏంటంటే నీ అంధకార క్రియలని సమాప్తమయ్యాయి, దెయ్యం యొక్క కార్యాలని సమాప్తం చేశాను. ఇక ఎట్టి పరిస్థితుల్లో అపవాది క్రియలు నీ మీద అధికారం చెలాయించడానికి వీలు లేదని చెప్పిన దానికి అది సమాప్తం. దట్ ఈస్ ద కంప్లీట్. అది సమాప్తమైందంటే అర్థం అది. నీకు పూర్తి నీ భారాలు, నీ ఆర్థిక సమస్యలు, నీ కష్టములు, నువ్వు ఎక్కడైతే మోసం అన్నీ కూడా అది సమాప్తం. ప్రభువులోకి నూతన జీవితం, క్రీస్తు ద్వారా ఒక కొత్త జీవితం నువ్వు ప్రారంభించు. ఏ న్యూ లైఫ్ త్రూ ద క్రాస్. ఈస్టర్లో కాదు, ఈరోజే, ఈ సిలువ రోజే నువ్వు మారాలి, మారు మనసు పొందాలి, యేసు దగ్గరికి రావాలి. ఆయన మనతోనే ఉన్నారు. ఇదిగో యుగాంతం సదాకాలం మీతో ఉన్నాను. నేను మరణమైతిని కానీ నేను సజీవుడిని, లేచి భూమి మీద అధికారం పొంది ఉన్నాను. నీకు అధికారం ఇచ్చారు, అపవాది క్రియలు లయపరిచారు, ఆయన సాతాను తల చేత కొట్టాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు డౌట్ అండ్ అన్బిలీఫ్ తీసి అపనమ్మిక విశ్వాసం తీసివేయి. యేసు ప్రభువులోకి రా, నూతనంగా రా. ఆయన మన రుణ సంబంధమైన మన అప్పులు కానీ భారాలు కానీ ఏదైతే రుణం మనం తీర్చాలి, మనం సవాలు మన చేతులు, మన అపరాధములు చచ్చిన వారమై ఉంటుండగా క్రీస్తు మన కొరకు ఆ రుణభారాన్ని తీసి తుడిచివేసి అది మేకులతో కొట్టబడ్డాడు, సిలువ కొట్టారు ఆయన. ఈరోజు ఒక క్యాన్సర్తో బాధపడుతున్నావా, లేకపోతే ఇంకొక కడుపు నొప్పితో బాధపడుతున్నావా, లేకపోతే ఇంకొక దెయ్యాలు పీడిస్తున్నాయని భయం ఉందా నీకు? యేసులో రక్తంలో జయం ఉంది, యేసు రక్తంలో కృప ఉంది. ఆయన ఒక్కొక్కసారి ప్రవాహం వలె శోధకుండు ఎదురు నిల్చిన యుద్ధకేక నా నోట యేసు నామమే అన్నాడు. విరోధమైన ఆయుధాలు ఏర్పరచను అన్నాడు. యెహోవా నిస్సిన విజయం అంటాడు. అందుకొరకే ఈ దినం నువ్వు ఆనందించు ప్రభువులో. ఒకవేళ అంధకార శక్తులు నేను ఇంకా పెడుతుంటే ఆ గాయపడిన పాదం నీ ముందు నడుస్తుంది, ఆయన నీతో ఉంటాడు. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ చూడగా అంటాడు. ఆస్తిన్ నష్టంబుగా ఎంచి గర్వంబనంగా జాలు నీ సిల్లుగా గాక ఓ దేవా దేనిన్ ప్రేమింపనీయకు నన్నాహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతు. నన్ను ఆహరించు సర్వమును, ఈ ఆస్తి ఇవన్నీ కూడా ఎన్నో గర్వం
ఒకరి మీద ఒకరు చాటి చెప్తారు, ఒకరి మీద ఒకరు మోసక్రియలు, ఒకరికి మోసం చేయడమే ఎక్కువ మోసం అయిపోతుంది. ఇప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తే అది ప్రభు చోట్ల, సిలువ మించి ఆయన చూడలేదా మోసం జరుగుతా? నీ గర్వం పడిపోతున్నానా సంఘ పెద్దవా, లేకపోతే ఇంకొకటి ఏది అది నీ సిల్వగాక ఓ దేవా దేనిన్ ప్రేమింపనీయకు నన్నాహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును ముండ్లన్ దుర్మార్గు అల్లిన కిరీటమేసుకుండినన్ ఈ భూ కిరీటములన్నీ దానందు గంగా చాలునే. నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువు కొరకు ఈరోజు ఈ సిలువ ధ్యానాల్లో నువ్వేం చేస్తున్నావు? ప్రభువు కొరకు ఏమిస్తున్నావు? నీ ప్రాణం ఏంటి? ఆయన ఎంత విలువగా ఆయన అంటారు ఒక దగ్గర ఒక స్లోగన్ చదివాను, ఒక సిలువుకి ఒక గుడ్డ ఇలా వేసి వేలాడుతూ ఉంటే కింద రాస్తే నేను నా కొరకు నీ కొరకు సర్వం ఇచ్చేసాను, నీవు నా కొరకు ఏమిస్తున్నావు అన్నాడు. అది మనం గ్రహించే విషయం. ఈ సిలువ ధ్యానాల్లో గర్వం విడిచిపెట్టామా, లేకపోతే మనం చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి? మనం ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టేసి అప్పు తీసుకున్నావు, డబ్బులు ఇవ్వవు, అది మోసం కదా. సెల్ ఫోన్ రోడ్డు మీద దొరికితే దాచేస్తావు, అది అక్కడ ఫోన్ చేసినా ఇవ్వవు, అది మోసం కదా. ఒకరి ఇంట్లో ఒక దొంగతనం చేసి తీసుకొస్తా, అది మోసం. అది నువ్వు ఈ సిలువ ధ్యాన దృష్టిలో చెప్తుంది అదా దేవుడు చెప్పాడు? అదే సన్మార్గం అంటే. చెడ్డ మార్గం విడిచి మంచి మార్గంకి రండి అని చెప్తే ఆయన కొట్టి చంపేశారు. ఆయన చేసి తప్పేటి? నీ గురించి చనిపోయారు. ఆయన చేసి తప్పేటి? కాళ్ళలో మేకులు కొట్టారు, నీ కాళ్ళు సరిగా పెరిగెత్తాలని, నీ కాళ్ళు మంచి రూట్లో వెళ్ళాలని. పక్కలో బల్లిని పొడిచారు, మీ భార్యాభర్తల సంబంధం బాగుండాలని. నువ్వు ఎత్తరెత్తర చోట్ల చెత్త చోట పడుకోకూడదని బల్లిని పొడిచారు. ఆయన తల కిరీటం ముండల కిరీటం పెట్టి నీకు మంచి ఆలోచన రాదు, చెడు ఆలోచనలు పోవాలని, మంచి చేసిన నీ చెయ్యిలు మంచి చేయాలని, ఇతరులకి మోసం చేయకూడదని కాళ్ళు మంచి చోట్లకి వెళ్ళి ప్రభు సువార్త ప్రకటించి పాదాలు సుందరం అన్నారు, సుందరమైన పాదాలుగా మారాలని ఆయన కాళ్ళకి మొలకిళ్ళు పెట్టి ఇన్ని దెబ్బలు తిన్న దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీతో ఉన్నారు. నీ మాటలు ఎలా ఉన్నాయి? ఆ పంచగాయాలు పొందిన ప్రభువు నీ కొరకే నా కొరకే ఆయన చనిపోయారు. ఆ రక్తధారలో నీకు స్వస్థత ఉంది. పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచివేసినయ్యా, దోషరహితుడా హేతువు లేక నిన్ను ద్వేషించిరయ్యా, పగపట్టి చంపిరయ్యా. యేసయ్యా 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 ప్రేమమయా ఓ మరువలేనయా. ప్రభువారు ఆ పంచగాయాల్లో బాధపడిన తీరు నీకు ఆ గెత్సెమనే తోటలో ఆయన మూలుగు ఎంత బాధపడి రక్తము కారునంతగా చెమట మన కోసం చిందించాడు. మరి ఇంకొక ఆలోచన నాకు వచ్చింది, మెలకువగుండి ప్రార్థించమన్నారు ఆయన. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నారు. ఎప్పుడైతే నువ్వు ప్రభువారి గురించి నువ్వు ప్రార్థన చేసావో, ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో, దేవుడు నీతో ఎప్పుడు ఎల్లప్పుడూ వెన్నంటి ఆ సిలువ శక్తి నిన్ను వెంబడిస్తూ ఉంటున్నాడు. ఆయన యుగ యుగములో సజీవుడు ఆయన నీతో నాతో ఎల్లప్పుడూ నివసిస్తూ మనలో పరిశుద్ధాత్మ రూపంలో జీవిస్తూ ఉంటారు. అట్టి కృప దేవుడు నీకు ఈ సిలువ ధ్యానాల్లో నీకు ఇస్తాడు. నువ్వు చేసుకోవాల్సిన మాటల్లో, మనం పలుకుల్లో ప్రభువుని ముందు దృష్టిగా కేంద్రీకరించుకోండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఇవన్నీ అశాశ్వతమైన ఈ లోకాన్ని గురించి, ఈ తుచ్చమైన పనుల గురించి మనం విడిచిపెట్టేయాలి, ప్రభువును వెంబడించాలి. ఆయన సిలువను మోస్తే సిలువ నిన్ను మోస్తుందని సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన మాట ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి యొక్క ముఖ్యమైన అంశంలో యేసు ప్రభువు చెప్పిన మాటల్లో చక్కటి ఉదాహరణ మాట ఏంటంటే, మీరు నన్ను శ్రద్ధగా వెతుకుడి,
వెతుకుడి. దేన్ని వెతుకుతున్నాం మనం? వెతకండి, మీకు నేను దొరుకుతాను. మనం ఈ రోజుల్లో ఏం వెతుకుతున్నాం? బోధకుడిని వెతకాలి. మనం బోధకుడిని వెతకాలి. ఈ లోకయాత్ర ముగిసిపోతుంది, లోకము దాని ఆశ గతిస్తుంది, కానీ నా చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడని ఎల్లప్పుడూ వాక్యం చెప్తా ఉంది మనకి. అది గ్రహించుకునే శక్తి మనకు ఉన్నప్పుడు ఈ సిలువ ధ్యానాల్లో మన యొక్క మాటలు కానీ మన యొక్క చేతులు కానీ ప్రభువుకు అనుగుణంగా మనం బ్రతికేటట్లు ఇమ్మని ప్రభువుని మనం ప్రతిరోజు అడగాలి. ప్రతి దినం కూడా ఈ సిలువ పాటని మనం ధ్యానించాలి. ప్రతి మెసేజ్లో కూడా సిలువని ముందుంచి ఆయన చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. మన జీవితంలో నీ కొరకు నా కొరకు మరణించిన ప్రభువుకి మన జీవితం సమర్పించి మనం ఆయన కొరకు జీవించాలని ప్రగాఢ వాంఛ ఈ మెసేజ్ యొక్క ఉద్దేశం అదే. తన చేతులందు రుధిరంబుధారల్ స్రవించే నీ కోసమే, భరించే శిక్ష నీ కోసమేగా, ఒకసారి గమనించవా నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించావా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పించవా. ఆయన ఇప్పుడు నీలో ఉండాలని ఆశపడతాడు. నీ హృదయాన్ని తడుతున్నారు. ఈ సిలువలో ఒక కొత్త జీవితం ప్రారంభిస్తే నీలోని తాను నివసించగోరి దినమెల్ల చేజాచెను, యోచించినవా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. దేవుని యొక్క వాక్యం విని యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనతో నీవు అంటు కట్టబడే జీవితం జీవించాలని అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి, కృపగల ప్రభువా, సిలువ ధ్యానంలో ప్రభువా నాయన మీరు నాకు ఇచ్చిన ఆలోచనలు, మా హృదయానికి హత్తుకొచ్చిన సన్నివేశాలు ప్రభువా మేము ధ్యానం చేశాం. బిడ్డలు మారు మనసు పొంది తండ్రి నాయన వారి జీవితంలో ఒక నూతన క్రమంలో కేవలము డబ్బు హోదా శాశ్వతం కాదని, నీ సిలువ ఎప్పుడూ కూడా మమ్మల్ని వెంబడిస్తూ మమ్మల్ని విడుదల చేస్తూ నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలనే ఆశ కలిగి జీవించేటట్లు కృప దయచేయండి. ఈ లోకములో మేమేమీ తీసుకొని రాలేదు, తీసుకొని పోలేము, కానీ అయినా మీరేమన్నా నేను ముందుగా వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను, నేను ఉండులాగా మీరు అక్కడ వచ్చేటట్టు కృప దయచేశారు. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మా బ్రతుకు దినాల కృపాక్షేమంగా ఉంచండి. ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నాయన. యవనస్తులను కూడా దర్శించండి నాయన. వృద్ధులను కనికరించండి నాయన. మంచం మీద ఉన్న వాళ్ళని లేచి నడిపించండి ప్రభు. అద్భుతాలు చేయండి ప్రభు. స్వస్థపరచండి నాయన. ఉద్యోగాలు అనుగ్రహించండి నాయన. తండ్రి, గర్భిణీ స్త్రీలు చక్కటి ప్రసవం అనుగ్రహించండి. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మారు మనసుల యొక్క చెడు అలవాట్లు బానిసైనాన్ని విడుదల చేయండి ప్రభు. నీ శిలువ రక్తాన్ని యేసు నామమున పరిచర్యను కూడా ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.